ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి మృతులు, అదేవిధంగా మృతుల బంధువులు కూడా, ఎందుకంటే మృతుల సంఖ్య ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు ఎవరైతే మృతి చెందారో, గాయపడ్డారో వాళ్ళ వివరాలు కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ప్రమాదానికి గురైన ఘటనకు సంబంధించి పూర్తిగా ఆ కంపెనీ వద్ద ఉన్నాము. కంపెనీ ఎదుట ఈ విధంగా డోర్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారికి సంబంధించి ఉద్యోగాల కోసం ఉదయం వచ్చిన తర్వాత సాయంత్రం 6 గంటల సమయానికి తిరిగి ఇంటికి రావాల్సిన కుమారుడు రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే చాలా వరకు కూడా శిథిలాల కింద చాలామంది మృతదేహాలు అలాగే ఉండిపోయాయి. అదేవిధంగా చికిత్సకు పొందిన చాలామంది కూడా ఆసుపత్రికి వెళ్ళిన వారు మృతి చెందిన ఘటన కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎవరి కోసం వచ్చారు? మా అన్నయ్య కోసం. ఏం పేరు? వెంకట్ సాయి. ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి ఒక 1 అవర్ అయ్యింది. మా డాడీ వాళ్ళు వచ్చి 2 అవర్స్ అయ్యింది. ఇప్పటికి వచ్చే సమాచారం ఏం లేదు. 6 గంటలకు రావాల్సిన మనిషి ఇప్పటికి వచ్చి రాలేదు. ఏమనంటే వెతుకుతున్నారు అని అంటున్నారు. ఎంత వెతుకుతారు? రిస్క్ ఆపరేషన్ జరుగుతుంది అన్నారు. ఇప్పుడు అక్కడ మంటలు ఏమన్నా ఉన్నాయి అంటే వెళ్తే అమ్మో ఏదో అయిపోతుంది అని అనుకోవడానికి. మంటలన్నీ ఆగిపోయే ఉంటాయి కదా ఈ టైంకి. ఇంకేం రిస్క్ ఆపరేషన్ చేస్తున్నారు? ఎంతసేపు? ఇప్పుడు ఈ సంఘటన జరిగి 10 గంటలు అయ్యింది. ఎంతసేపు వెతుకుతారు ఒక మనిషిని? కొంచెం చిన్న పిల్లోడా కనిపించుడు ఇలా పరిగెట్టి వెళ్ళిపోవడానికి. అలాగని పెద్ద వయసు కూడా కాదండి, 26 సంవత్సరాలు. ఎన్నో కోరికలు, ఇప్పుడిప్పుడే చేతికి అందిన పిల్లోడు. ఒక్కగా నువ్వు కన్నీయండి, మా అన్నయ్య నాకు ఇచ్చేయండి. ఎలా నవ్వుతూ వచ్చాడు అలాగే ఇచ్చేయండి, మాకు అంతకు మించి ఏమొద్దు. ఇప్పుడుకొచ్చి డిఐజీ కలెక్టర్ అన్నీ అంటున్నారు. అసలు బయట రాలేదు, ఏ సమాధానం చెప్పలేదు ఇప్పుడుకొచ్చి ఎవరు. మీరు ఇప్పుడు అధికారులతో మాట్లాడారు కదా, అధికారులు ఏమని చెప్పారు? పోలీస్ అధికారులు కానీ ఎవరైనా? అధికారులు ఎవరు రాలేదు, అందరూ బాగానే లోపల ఉన్నారు, బాగా సేఫ్గా మంచిగా ఉన్నారు. అంటే మీరు వచ్చినప్పుడు కూడా డిఐజీ కార్లో వెళ్తున్నారు, కార్లు మీరు అడ్డుకుంటే ప్రయత్నం చేస్తారు, అయినా సరే ఏమంటున్నారు? డిఐజీని కార్లో ఏం ఆపలేదు, బయటకు వస్తున్నప్పుడు ఆగేమా. ఆయన కూడా అసలు ఏ సమాధానం ఇవ్వలేదు, పరిగెట్టి వెళ్ళిపోయారు. మరి ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు, వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పటికొచ్చి సమాధానం ఇవ్వలేదు. కలెక్టర్ గారు పేర్లు రాస్తున్నారు అని అంటున్నారు. కలెక్టర్ గారు పేర్లు ఎందుకు రాస్తారు? పేర్లు రాయడానికి అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు కదా. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కదా వస్తారు వాళ్ళు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా.